పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిలక్ గారు, దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఏమిటి కల్తీ మద్యం సమస్య మీద ఇవాళ సాక్షిలో చాలా బ్యానర్ వార్త వచ్చింది. నిజంగా ఇది చాలా ప్రమాదకరం కదా ఈ పరిస్థితి. సార్, ప్రజలకు ప్రమాదం, పాలకులకు ఆదాయం. ఈ పాలకులకి ఎక్కడ వస్తుంది? పాలకులకు కూడా రాదు కదా, ఈ కల్తీ మద్యం చేసే వాళ్ళకి వస్తుంది. తెలుగుదేశం కాదండి, పాలకులు. ఎవరికి? పాలకులు అంటే తెలుగుదేశం వల్ల వాళ్ళు అది చూసుకుంటారు తప్ప, మీరు ఒక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు నిన్న ఒక మాట అన్నారైనా, జనమే మనకు బలం అని. ఆ జనం ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ప్రయోజనం, కాంట్రాక్టర్లకు ప్రయోజనం తప్ప ప్రజలకు ప్రయోజనం ఆలోచించట్లేదు. ఆ ప్రజలకు ప్రయోజనం ఉండేటువంటి పథకాలన్నింటి కూడా పక్కన పెడుతున్నారు. ఈ మద్యం కేసులో కూడా మీకు ఇప్పుడే కాదు, ఇప్పుడు భారీ ఎత్తున స్పిరిట్ ఇవన్నీ అమ్మకాలు జరుగుతున్నాయి. 14-19 మధ్యలో ఆయన మరి మద్యం కేసులో కుంభకోణంలో ఆయన ఒక ముద్దాయిగా ఉన్నారు. దాంట్లో ఏం చేశారు, ఆయన ప్రివిలేజ్ ఫీజు అనేది ఒకటి రద్దు చేశారు. మద్యం షాపులకి, బార్లకి అయితే జిఎస్టీ కూడా రద్దు చేశారు. ఇది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 5,000 కోట్ల రూపాయల పైన నష్టం వచ్చింది. ఆ విధంగా మద్యం కుంభకోణంలో చాలా ముఖ్య పాత్ర వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మద్యం కేసు ఆయన ఆ కుంభకోణంలో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కడనే కాదు అని ఆ బురద వైసీపీకి కూడా అంటించాలని ఈ లేని వ్యవహారాన్ని ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాసినట్టున్నారు కదా వాళ్ళు, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్తే అంతా వాళ్ళదే అని చెప్పాడని మొన్నటి దాకానే రకరకాలుగా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకో రకంగా చెబుతున్నారు. దాంట్లో కూడా మీరు గమనించాలండి, ఈనాడులోనేమో నాకేం తెలియదు మొత్తం వాళ్ళే చేశారని చెప్పేసి ఆయన రజిత్ భార్గవ్ గారు చెప్పినట్టుగా రాశారు. అదే ఆంధ్రప్రభలో ఈ జ్యోతిలో అయితే మ్యాటర్లో కూడా ఉంది, నాకు ఏం అడిగినా కానీ సమాధానం చెప్పలేదు, మౌనం వహించాడని వీళ్ళు రాస్తారు, అంతా వాళ్ళే చేశారని ఈనాడు రాస్తారు. అందువల్ల అసలు ఈ పత్రికలకి సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానాలు తెల్లారబడికి ఎట్లా వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఈ ప్రచారం ఎందుకు చేస్తారు? ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కూడా గతంలో కొన్ని అనుభవాలు చూస్తున్నాను కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏమంటారు ఊహా కల్పనా శక్తి అనమాట. వాళ్ళకి ఎంతైనా రాసుకుంటున్నారు, కొన్ని ఏమో వాళ్ళు లీక్ కూడా ఇస్తుండొచ్చు, లీక్ అవ్వచ్చు. కానీ రోజుకో రకంగా ఆదాయం పెట్టి ఎక్కడన్నా సినిమాల్లో జరుగుద్ది కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పటి వరకు ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించలేకపోయారు వాళ్ళు మద్యం కేసులు. కుంభకోణం జరిగిందంటారు. 3,200 కోట్ల రూపాయలు క్యాష్ ట్రక్కుల్లో పెట్టి తీసుకెళ్లారు. రష్యాలో బెరోజ్ ఫ్యాక్టరీ పెడుతున్నారంటారు, దక్షిణాఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్నారంటారు, ఇంకో రోజున ఇంకోటి ఏదో చెప్తారు, ఇంకో రోజు అసలు ఆధారాలే దొరకలేదు అన్నారు, ఆధారాలు దొరకలేదు, ఓటర్లకు పంచారంటారు. ఇది ఏమిటో అసలు వాళ్ళు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. సార్, నేను ఒక మాట చెబుతున్నాను, ఇన్నే కేసరి గారు, ఒక్క నిమిషం మీ పర్మిషన్. ఇప్పుడు ఇన్నే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, సరే దీంట్లో ఆధారాలు లేవని నేను చాలా స్పష్టంగా నాకు అర్థమవుతున్న విషయం. ఆయన కేసులో, మద్యం కేసులో ఆధారాలు ఉన్నాయి. దాని మీద ఇప్పటి వరకు ఆ కేసు ఏం చేశారు, మాఫీ చేయడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముద్దాయి, ఆయన జడ్జి, ఇప్పుడు మాఫీ చేయడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, సరే ఆంధ్రజ్యోతి రోజు రాతలు సాక్షిలో రాస్తున్నారని అంటున్నారు, సరే రాస్తే ఖండించవచ్చు, ఇవాళ కూడా రాశారు ఆ మాట. నేనేమంటాను, సూర్యాభాయ్ అని రాశారు. సూర్యాభాయ్ అర్థం ఏంటి, మహేష్ బాబు సినిమాలో మాఫియా లీడర్. ఓహో, ఒక మంత్రిని మాఫియా లీడర్ అని చెప్పేసి రాశారంటే సూర్యాభాయ్, ఆ సూర్యాభాయ్ ఎవరు? చంద్రబాబు నాయుడు ఎందుకు సిట్ వేయలేదు, ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేయలేదు, ఎవరో ఆ పేరు గురించి ఎంక్వైరీ చేయమని ఆంధ్రజ్యోతిలో మళ్ళీ ఎందుకు రాయలేదు? దీని గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారు? సూర్యాభాయ్ ఎవరు అంటే మాఫియా లీడర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఇది అవగాహన కుదిరితే ఒక రకం, అవగాహన కుదరకపోతే ఒక రకంగా నడుస్తుందో ఏం పోవడం మరి. అది కాదు, ఇప్పుడు ఎట్లా అయినా రాసిన, ఏ కారణం చేత రాసినా వాడు మాఫియా లీడర్ ఒక మంత్రి అని రాశారంటే చాలా ప్రమాదకరమైన విషయం. అవును, చంద్రబాబు గారు అసలు దాని గురించి ప్రస్తావించరేంటి? దాని గురించి మాట్లాడు. ఎక్కడో 5 రూపాయలు నష్టం వస్తే దాని మీద నోటీస్ ఇచ్చేస్తారు. అదే రైట్.